నడుస్తుంది. ఇవాళ రికార్డును బద్దలు కొడుతున్నారు. ఎట్లాగా వీళ్ళు ఏంటంటే రేపు పొద్దున మా ఇన్ఫ్లుయెన్స్తో ఆపామని చెప్పుకుంటున్నారు. కానీ దీనివల్ల ఏమిటి ప్రయోజనం సాధించారు? 5 రాష్ట్రాల బియ్యం ఇక్కడికి వస్తుంది. ఇట్ ఈస్ ఎ బిజినెస్. రేషన్ ఎస్, వాడు తింటున్నప్పుడు నువ్వెవడివి చెప్పడానికి. నేనేమంటున్నానంటే వాళ్ళు తినకుండా ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా నేరం, వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చినట్టు లెక్కల్లో రాస్తే ఖచ్చితంగా నేరం. మన దగ్గర కూడా అట్లా జరగట్లేదు. ఇచ్చేసాక వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ప్రెషర్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10 రూపాయలకి అమ్ముకునే వాళ్ళ దగ్గర రేపు కొనక 5 రూపాయలకి ఇవ్వమని అడుగుతారు. ఇంకో రూపాయి ఎక్కువ మధ్య దళారికి మిగులుద్దే తప్పించి పబ్లిక్ ఏం వరగదు. అంతేగా. పైగా ఇక్కడ కాకపోతే వైజాగ్ పట్టుకుపోతారు, అక్కడ కాకపోతే బాంబే పట్టుకుపోతారు, లేకపోతే కనుక అదే ఒరిస్సా తీరానికే పట్టుకుపోతారు. తీసుకుపోయేవాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. దీంతో ఇప్పుడు ఎక్స్పోర్ట్, ఇప్పుడు కాకినాడ పోర్ట్ కొన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి తెలియదు అది అక్కడ బియ్యం ఎట్టుంటదని, వైసీపీ ఇంకోటి నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సన్న బియ్యం జనం తింటారు. తినే బియ్యం ఇచ్చి అయినా అమ్ముకుంటున్నారు అంటే ఖచ్చితంగా నేరం అని. ఇక్కడ ఇందులో సమస్య ఏంటంటే ఒకటి ఫస్ట్ రైతు, మన దగ్గర ఆ పంట పండదే సన్న బియ్యము. ఈ రైతుకు మనం కనుక ఇది సేకరించకపోతే రేపొద్దున రైతు ఏం పండించాలా? రైతు దగ్గర రేపొద్దున దగా పడిపోతాడు అతను. ఎట్లాగా ఇవాళ నువ్వు ఈ రచ్చ నడుస్తూ ఉంటది, ఈ బియ్యమే రొటేషన్ అవుతా ఉంటది. అప్పుడు రేపు రైతు నుంచి నేను కొనుక్కుని ఏం చేసుకోమంటావు అని అడుగుతాడు.